ఆదివారం బడి మీ బాబు పెడతాడా? ఏంటి బ్రో అంత మాట ఎక్కడో కొడుతుంది సీరా. నానమ్మ నానమ్మ ఎందుకమ్మా ఉండొస్తున్నావు తొందరమే? గడుపు నొప్పి వస్తుందమ్మా. నానమ్మ నాకేమైంది? కడుపు నొప్పి వస్తుంది. ఇక్కడ నుండి 7 రోజులు నీకు రాలే మొహం కొంచెం పసురాయి, చెయ్యి కొంచెం పసురాయి, కాలుకు రాయమ్మా, పసుపు కాలుకు రాయు. ఈ వారం రోజులు బాగా తిని లావైపోతావులే. నీ మేనమామ నీ గోల్డ్ అక్కిడీసు ఎండు పట్టీలు చీర నీకు తోలాడు. ఈ అమ్మమ్మ 50,000 నీకు పరసం చేయమని పంపించింది. ఆకలేస్తుంది. తెస్తున్నానమ్మా తెస్తున్నాను, ఇందా తీసుకో. అమ్మా ఇవన్నీ నాకేనా? కాలేదు అప్పుడే వెబ్మెన్స్ అయిపోయింది. పిల్లకి అస్సలు కొట్టండి. నా పిల్లలకి నేను ఎందుకు కొడతానమ్మా? జాగ్రత్తగా చూసుకోండి. నేనంటే అందరికి ఎంత ప్రేమో. అవునా? నిజమా? 3 రోజులు నువ్వు బయట పడుకో. సరే అమ్మయ్యా, ఈ 3 days అయిపోయింది. ఈ 3 days ఆ దోమల్లో పడుకుని చచ్చాను. ఏంటి ముసలిది అలా చూస్తుంది? ఏమమ్మా బడి అయిపోయిందా? ఎప్పుడు చూస్తే బడే మరేం పని ఉండదా? అయితే రేపు నువ్వు చచ్చిపో, నేను సెలవు తీసుకుంటా. ఇప్పుడు కాదే, నా ముట్టి అయితే నీ పని చెప్తాను. నానమ్మ దాహంగా ఉంది, వాటర్ ఇవ్వే. నానమ్మ దానికి ఇలాగే అవ్వాలి, దానికి ఇలాగే అవ్వాలి, ఇంకన్నీ అందివ్వాల. పెయిన్ ఎక్కువ వచ్చేసిందమ్మా, ఎక్కువ నొప్పి వస్తుంది. మరెందుకు ఆడదాం మెత్తావు? దేనిలో దూకుతావు? మా పెళ్లి ఖర్చులు మిగులుతాయి. దానికి ఇలాగే అవ్వాల. నానమ్మ ఏం చేస్తున్నావు? సంతోషమాతకి ఇవాళ శుక్రవారం కదా, పూజ చేస్తున్నాను, మొక్కున్నాను, పూజ చేస్తున్నాను. మరి ఎలా అయితే నేను రానా? నాకు వస్తానంటున్నావా చంపేస్తానంటున్నావా? ఎందుకు నానమ్మ? నీకు ఇంటికే రావద్దంటే పూజ గదిలో ఎందుకు వస్తావే? ఈ చీర వాళ్ళమ్మ ఇక్కడ పెట్టారు. వర్షం పడుతుందని నేనే తీసి పెట్టానమ్మా. ఒలా ముస్తారా నీ నుంచి ఆ పూజ పరిచబల పోయింది కదా, ముట్టిన బట్టలు మేము వేసుకోవచ్చా? బట్టలు తడిచిపోతాయని నేనే తీసి పెట్టా. మరి నీకు వేసుకోవడానికి ఏమి ఉండవుగా. నేను తడి బట్టలతోటైనా పూజ చేయగల ముస్తానా? ఆడదానిగా పుడితే ఇన్ని బాధలా? ఛీ, ఈ ఆడజన్మ ఇలా అందరితో అనిపించుకోవటానికే పుట్టానేమో. ఇంకోసారి ఇంట్లోకి వస్తే నీ కాళ్ళు ఎరగొడతాను, అర్థమైందా? ఎందుకు ఈ ఆడజన్మ? విషం తాగి చచ్చిపోయినా బాగుండేది. ఆ బిస్కెట్ ఎవరిచ్చారా? ఒకరిచ్చేదేంటి, నాదే. మోహన్ కన్ సీన్ లేదు గానీ ఎవరిచ్చారు చెప్పు. ఒకరి దగ్గర తీసుకునే అవసరం నాకు లేదు, ఫ్రిడ్జ్ మీదను తీసుకున్నా. రే అది నాదిరా. నీకు ఇలా కాదురా. నానమ్మ ఇటు నాకు ముట్టేసి లోపలికి వచ్చాడు. రే ఎదవా, చైతన్య కొడితే నాకు పాపం రా. బయటికి వెళ్ళి బట్టలు మార్చుకోండిరా. ఏమే అది ముట్టినప్పుడు నీకు తెలియదు, దారిలో అడ్డ కూర్చోయినావు. నీకు ఇలా కాదే. మీ తమ్ముడు ముట్టిన బట్టలల్లా నువ్వే ఉతుకు. నిన్న అన్నందుకు సారీ. ఏం పర్లేదండి, కానీ ఆడవాళ్ళని గౌరవించండి. సరే. నానమ్మ ఆకలేస్తుంది, ఏమైనా పెట్టే. వంట ఇంకా అవ్వలేదు, ఎందుకు ముష్టిదారిలో కరుస్తావు?
ఏంటి మీకోసం బిర్యానీ తెచ్చాను. మీరు చాలా మంచి వాళ్ళ ఉన్నారు. నా వల్ల ఏమైనా బాధపడి ఉంటే సారీ అండి. థ్యాంక్స్ అండి. ఏమండి చలిగా ఉంది కదా, మా ఇంట్లో పడుకోండి. సరే అండి. మా ఇంట్లో ఒకటే బెడ్ ఉంది, నా పక్కన అడ్జస్ట్ అవుతావు కదా. అసలు ఈ అబ్బాయిల ఉద్దేశం ఏంటి? అమ్మాయిలు పక్కలోకి తప్ప దేనికి పనికిరారా? కొత్త బట్టలు ఆవిడేసుకోమన్నాడే, పూజ పనికొస్తాయా? అది కాదు నానమ్మ, బట్టలన్నీ ఉతికేసానని వేసుకున్నానమ్మా. ఇంకేం మాట్లాడకు. ఇది ఎందుకు పూజకు పనికిరాదు నానమ్మ? ముట్టు రోజు వేసుకున్న బట్టలు పూజకు పనికిరావే ముద్రస్తుందాను. వాళ్ళమ్మా నా నడుము విరిగిపోయింది. దీనికి ఇలాగే కావాలి. అమ్మా నా నడుము విరిగిపోయింది మయి. వాళ్ళమ్మా మయి రావే, నా నడుము విరిగిపోయింది. నేనా? నాకు ఇంకా 3 రోజులు అవ్వలేదు, నేను రాకూడదు. ఒరా తలను రారా, నా నడుము విరిగిపోయింది. నాకేం పిలకు, అది ఉందిగా. నువ్వన్నీ రావే. పర్లేదా? రమ్మంటావా? పర్లేదు రాయే. సరే. మరి ఇప్పుడేమైంది? ఈ 3 రోజులు అవసరం ఉందని లోపలికి రమ్మన్నావు. నేను లోపలికి వస్తే ఏమైనా జరిగిందా? నేను లేకపోతే నిన్నెవరు చూసుకుంటారు? సాంప్రదాయాలు పాటించడం మంచిదే, మితిమీరిన సాంప్రదాయాలు పాటించడం అనర్థాలకు దారి తీస్తుంది. అమ్మయ్య, 4 డేస్ అయిపోయింది. నరకం నుంచి స్వర్గానికి వచ్చినట్టుంది. థ్యాంక్స్ దేవుడా, నాకు ఇంత ఓపిక ఇచ్చినందుకు. అమ్మా ఏంటి ఇంకా ఈ నడుము నొప్పి? ఏమమ్మా ఏటైంది? నడుము నొప్పి నానమ్మా. అయ్యో ఏటైంది? ఆగవే. పాపం నీకు ఎన్ని ఇబ్బందులు పెట్టాను, ఇప్పటికైనా మంచిగా చూసుకుంటా. అమ్మయ్య, థ్యాంక్స్ నానమ్మా. ఇప్పుడు ఎలాగుందే? పర్లేదు నానమ్మా, నువ్వు ఉన్నావుగా, పెయిన్ తగ్గింది. థ్యాంక్స్ నానమ్మా. ఇల్లమ్మా, పడుకో వెళ్ళు.